బామ్మ నెక్స్ట్ అంటే ఏం చేస్తున్నావు? నెక్స్ట్ బఠానీ బోండా. బఠానీ బోండానా? బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పాలి కదా. శనగపిండి, ఉడికించిన బఠానీ ముద్ద, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారపొడి, వంట సోడా, ఉడికించిన ఆలు ముద్ద. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం అయితే? ఫస్ట్ ఏముంది, ఇది వేసి దీంట్లో నూనె వేయి, అంటించు, స్టవ్ అంటించు. రైట్, చేసాం కదా. ఇప్పుడు నూనె పోస్తాం. సరే, ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడెక్కే వరకు ఆగాలి, తర్వాత మిగులుతాం. సరే, మరి బఠానీ బోండాలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఏమైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నామా? అదే మరి బఠానీ కొంచెం నానబెట్టి తర్వాత ఉడకబెట్టి ముద్ద చేసి పెట్టుకుంటాం కదా. ఓకే, అలాగే బంగాళదుంపలు, ఆలు, పొటాటో ఇలా చేసుకుంటాం కదా. బఠానీ ముద్ద ఉడకబెట్టి దాని తర్వాత మనం సరే ఎంత నమ్మకం నేను తినేస్తానని. ఏమిరా తీస్తుంటే కొంచెం కొంచెం అంటామేమని భయం. ఇప్పుడు ముందుగానే మనం కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కలేదు కాబట్టి కొంచెం దూరంగా ఉండు, పట్టుపట్లాడుతుంది. లేదు కొంచెం వేడెక్కాలి మనకి. అమ్మో, ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఓకే, మరి బోండాలు అన్నావు, ఫస్ట్ ఇది చేస్తున్నావు, బోండాలు ఎప్పుడు చేస్తావు నువ్వు? ఉండు మరి, వెయిట్ చేయాలా? బోండాలు కూడా చేస్తాను. ఓకే, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే ఉల్లిపాయ. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయి, తర్వాత ఏం వేయాలి? ఇదిగో ఇప్పుడు ఇది ఉడికించి పెట్టుకున్న బఠానీ ముద్ద. ఓకే ఓకే, మొత్తం వేసేస్తాను. కలుపు, బాగా కలుపు. ఇప్పుడు ఒక స్పూన్ కొద్దిగా పసుపు వేద్దాం. కొద్దిగా పసుపు, ఉడికించిన బఠానీ ముద్ద వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి, ఇప్పుడు కొద్దిగా ఉప్పు. ఓకే, తర్వాత కొద్దిగా కారపొడి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము, కానీ కొంచెం నీలాంటి వాళ్ళు కారం ఎక్కువ తినే వాళ్ళ కోసం కారపొడి. ఓకే, కలుపు కలుపు కలుపు. ఇప్పుడు ఇదిగో ఈ ఉడికించిన బంగాళదుంప ముద్ద తీసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేయి. ఆఫ్ చేయనా? చేసాయి. ఇప్పుడు ఇది వేయాలి. ఓకే, స్పూన్ తో వేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపని ఇందులో వేసాం. కలపాలి, బాగా కలపాలి. నేను కలపనా లేకపోతే? అంటే ఆలు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, నా ఎనర్జీ ఎందుకు వేస్ట్? గట్టిగా ఉంటే కలపలేవా? తినగలవా గట్టిగా ఉంటే? ఇదే మరి అయింది కదా. ఓకే, ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? ఆ పక్క పెట్టి తీసిది. ఇదియా? ఓకే, ఇది స్టవ్ ఆన్ చేయనా అయితే? ఈ ప్యాన్ పెట్టేద్దాం. ఇది దాన్ని పెట్టి దీంట్లో నూనె పోయి. ఓకే, నూనె పోయాలా? పోయాలి కదా మరి. చాలు చాలా చాలు. అదే అంటే బోండా మునిగే దాకా వేయాలి కదా. అంతే. నూనె పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండి తీసుకోవాలి. ఓకే, శనగపిండి. మనం ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేస్తున్నాం. చాలా ఓకే, వేసుకోవచ్చు కావాలంటే మనకి. కొద్దిగా సోడా, ఒక చిటికెడు వంట సోడా సరిపోయింది కదా. అలాగే ఒక ఊరికి ఒక చిటికెడు ఉప్పు దాంట్లో వేస్తున్నాం కదా. దీనికి పైన ఇది పెడతాం కదా. ఓకే, దాంట్లో కూడా కొద్దిగా ఉంటే ఉప్పు బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సరే, నీళ్ళు ఇస్తావా కొద్దిగా నాకు? వాటరా? చాలు 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 చాలు. ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా అనుకో కాస్త పిండి కలుపుకుంటాం. ఓకే, ఇలా ఉండలు అవి లేకుండా చక్కగా పెట్టుకోవాలి, కలుపుకొని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అవి ఉండలు చుట్టాలి. ఇవియా? కూర ఉండ చుట్టి. కొంచెం వేడిగా ఉంది మరి, కొంచెం చల్లారాలి కదా. చల్లారని పర్వాలేదు. ఓకే, ఏం వేడి పెద్దది. చల్లారిపోయిందా మరి? ఇలా ఉండ చేసుకోవాలి. చేయగలవా? చేయలేవు. నేనా? ఓకే ఓకే, అలా మనం చిన్న చిన్న ముద్దల్లా చేసి, మరి చిన్నవి కాకుండా కొంచెం పెద్ద ఉండలు, రౌండ్ గా ఉండలు, లడ్డు ఉండల్లాగా. ఇందాక నాకు లడ్డు ఉండలని అలా చేసుకోవాలి. నేను చేస్తాను. నూనె వేడెక్కిందా? లేదు కదా, టైం పడుతుంది. కరెక్టేనా?
ఈ సైజ్ ఓకే కదా? నాకు కూడా వచ్చేసింది. ఇలా ఉండలుగా చేసుకొని మనం శనగపిండిలో వేసేస్తున్నాం కదా. నూనె వేడెక్కితే దాంట్లో వేస్తాం. ఓకే, అంటే మనం బజ్జీలు చేసినట్టుగానే, కాకపోతే ఇక్కడ ఇది ఉందన్నమాట. కూర కూర అంటారు అది, మసాలా. అదే మసాలా. నాకు ఈ బఠానీలు తినాలనిపిస్తుంది. తిందాం. బఠానీ బోండా బాగుంది, కొత్తగా ఉంది. వేడెక్కినట్టే కదా, ఇంకా బాగుంది కదా. ఓకే, ఇది ఇది కలుపుతాను, ఇది మాడిపోతుంది కదా. కలుపుతాను. వేయిపోయాయా? అయిపోయిందమ్మా, తీసేట. ఓకే, అండ్ పేపర్ నాప్కిన్ ప్లేట్. స్టవ్ ఆపి ఆఫ్ చేయనా? అంతే, పట్టుకోనా. ఇవి ఇందులోకి తీసుకున్నాం. ఓకే, అంతే అయిపోయినాయి. అంతేనా? అంతే. అంతేనా? ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం అయితే. నూనె కూడా అబ్జర్వ్ అయిపోయింది కదా, వేడి వేడిగా ఉన్నాయి. ఇప్పుడే కదా తీసా, ఇంకా మనం మరి వేడి వేడిగా ఉంటావా కదా. ఓకేనా? ఓకే, గార్నిషింగ్ చేస్తాను, పెట్టుకో. సింగిల్ ఏవో నువ్వే చూసుకోవాలమ్మా, నాకు తెలియదు. 2 టమాటా ముక్కలు పెట్టి అదే షింగ్ అంటున్నాను. ఏం షింగ్ అది? గార్నిషింగ్. మధ్యాహ్నం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకి చేసి పెడితే పిల్లలకి చక్కగా ఆనందిస్తారు తిని వాళ్ళు. బఠానీ బోండా రెడీ అయిపోయింది. కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బఠానీ బోండా కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నూనె, పసుపు, ఉప్పు, కారం, వంట సోడా, ఉడికించిన బఠానీ ముద్ద, ఉడికించి మ్యాష్ చేసిన ఆలు, శనగపిండి. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత ఉడికించిన బఠానీ ముద్దను వేసి బాగా కలిపి పసుపు, తగినంత ఉప్పు, కారం, ఉడికించి మ్యాష్ చేసిన ఆలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, వంట సోడా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న బఠానీ మిశ్రమాన్ని బోండాలా చేసుకొని శనగపిండిలో డిప్ చేసి వేడి అయిన నూనెలో వేసి వేగించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని నూనె అబ్జర్బ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టొమాటో, ఆనియన్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బఠానీ బోండా రెడీ.